శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 13, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:29 వరకు, ఉపరి ద్వాదశి. ఈనాటి పర్వం సర్వేషాం అపర ఏకాదశి. వారం బుధవారం. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 12:17 వరకు, ఉపరి రేవతి. యోగం విష్కుంభ, రాత్రి 8:55 వరకు, ఉపరి ప్రీతి. కరణం బాలువ, మధ్యాహ్నం 1:29 వరకు, కౌలువ, రాత్రి 12:30 వరకు, ఉపరి తైతుల. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 7:41 నుండి 9:13 వరకు. అభిజిత్ కాలం ఈరోజు లేదు. వర్జ్యం ఉదయం 10:29 నుండి 12:01 వరకు. దుర్ముహూర్తం పగలు 11:38 నుండి 12:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:40 వరకు. గుళిక కాలం ఉదయం 10:27 నుండి 12:04 వరకు. యమగండం ఉదయం 7:14 నుండి 8:51 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:38 నుండి 8:12 వరకు. సంగమకాలం ఉదయం 8:12 నుండి 10:47 వరకు. మధ్యాహ్నకాలం ఉదయం 10:47 నుండి 1:21 వరకు. అపరాహ్నకాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:56 వరకు. ఆబ్దిక తిథి వైశాఖ బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:56 నుండి 6:30 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:30 నుండి 8:44 వరకు. రాత్రికాలం రాత్రి 8:44 నుండి 11:41 వరకు. నిశీధి కాలం రాత్రి 11:41 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:53 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:40. సూర్యరాశి మేషం, చంద్రరాశి కుంభం మరియు మీనం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిథున రాశి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కర్కాటక రాశి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సింహరాశి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో అదనపు మరిభారం ఉంటుంది. కన్యా రాశి దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తులారాశి వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ధనుసు రాశి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. మకర రాశి చేపట్టిన పనులు వ్యయప్రయాసాలతో కానీ పూర్తి కావు. బంధువర్గంతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి. కుంభరాశి సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలు ఉన్నాయి. మీనరాశి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.